హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. పోయిన శుక్రవారం నేను ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్. అదేంటంటే మిషన్ వైబ్రేషన్ వల్ల లూజ్ అయిపోయే 5 స్క్రూస్ గురించి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. ఆ కామెంట్స్లో కొంతమంది సార్ మిషన్ వైబ్రేషన్ వల్ల లూజ్ అయిపోయే స్క్రూస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అసలు మిషన్ వైబ్రేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. మీ మిషన్స్లో కూడా వైబ్రేషన్ ప్రాబ్లం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మిషన్లో వైబ్రేషన్ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు చేసిన కామెంట్ ఈ వీడియోకి కారణమైతే కింద కామెంట్లో మీ పేరు రాసుకోండి, నేను చూస్తాను. మరియు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే స్మార్ట్ టైలర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన మిషన్లో సౌండ్ కానీ వైబ్రేషన్ ప్రాబ్లం కానీ ఎందుకు వస్తుందో మనం ముందు ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు, చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన టైలరింగ్ మిషన్లో వైబ్రేషన్ని క్రియేట్ చేసే పార్ట్స్ 4 ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి మోటార్, ఇది వేగంగా తిరుగుతుంది కాబట్టి మిషన్లో వైబ్రేషన్ వస్తుంది. రెండవది వచ్చేసి బెల్ట్, ఇది మోటార్ని మిషన్తో కలుపుతుంది. మూడవది నీడిల్ బార్ మెకానిజం, ఇది పైకి కిందికి కదులుతుంది. ఫైనల్గా నాలుగవది వచ్చేసి మన మిషన్ స్టాండ్కున్న కాళ్ళు, ఇవి ఫ్లోర్తో తాగుతూ ఉంటాయి. ఏంటంటే ఇది మీ వ్యాపారం పేరు మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది తెలుసా. అందుకే ఈసారి స్క్రూల గురించి కాదు, పూర్తి వైబ్రేషన్ ఎలా ఆపాలో లోతుగా డెప్త్గా చూద్దాం. ఇప్పుడు రియల్గా మన మిషన్లో జరిగే 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. మొదటిది, ఈ రేణు జిగ్జాగ్ మిషన్ చూడండి. 5 సంవత్సరాల పైనుంచే ఇది వాడుతున్నాం. మొదట్లో చాలా సైలెంట్గా ఉండేది, ఇప్పుడు వైబ్రేషన్ ఎక్కువగా వస్తుంది. కారణం ఏంటో తెలుసా? మిషన్ రన్నింగ్లో బెల్ట్ సాగిపోయి లూజ్ అయిపోయింది, టెన్షన్ సరిగ్గా లేదు. ఇక రెండవది, మన మిషన్ టేబుల్కున్న కాళ్ళు కింద ఫ్లోర్తో సరిగ్గా కూర్చోలేదు, ఒక కాలు కింద గ్యాప్ ఉంది. దీనివల్ల మన మిషన్ కుట్టేటప్పుడు టేబుల్ మొత్తం కదులుతుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలి, చాలామంది టైలర్స్ చేసే 5 కామన్ మిస్టేక్స్ గురించి. ఈ మిస్టేక్స్ వల్ల మన మిషన్లో ప్రాబ్లం అనేది కరెక్ట్ అవ్వకపోవటం అటుంచి మరింత పెరిగిపోతుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే మిషన్లో సౌండ్ ఎక్కువగా వస్తుందని ఆయిల్ ఎక్కువగా పోస్తారు. ఇది చాలా రాంగ్ అండి. ఎక్కువ ఆయిల్ పోస్తే మిషన్కి దుమ్ము ఎక్కువగా పడుతుంది. దుమ్ము ఎక్కువగా పట్టిందంటే మిషన్లో సౌండ్ ఎక్కువగా వస్తుంది. రెండో మిస్టేక్ ఏంటంటే మిషన్ కాళ్ళ కింద అట్ట మొక్కలు కానీ గుడ్డ మొక్కలు కానీ పెడతారు. ఇవి ఎక్కువ రోజులు పనిచేయవండి. మీకే తెలియకుండా ఈ అట్ట మొక్కలు మణిగిపోవటము, లేదంటే ఈ గుడ్డ మొక్కలు చినిగిపోవటము ఏదో ఒకటి జరిగి ఈ స్టాండ్ అనేది నేలకి గుద్దుకుంటా ఉంటుంది. దానివల్ల కూడా మీకు మిషన్లో వైబ్రేషన్ వచ్చింది. ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మూడో మిస్టేక్ ఏంటంటే ఈ బెల్ట్. మనం ప్రతిరోజు మిషన్ కుడతాం కాబట్టి రన్నింగ్లో ఈ బెల్ట్ అనేది సాగిపోయి లూజ్ అవుతుంది. ఇలా లూజ్ అయినప్పుడు సింపుల్గా ఈ బెల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ మిషన్ చెక్కకి మిషన్కి మధ్యలో అట్టముక్కలు పెట్టేసి ఈ బెల్ట్ని ఫుల్ టైట్ చేస్తారు. ఇలా బెల్ట్ని ఫుల్ టైట్ చేసినప్పుడు ఈ మోటార్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఈ మోటార్ మీద ఎప్పుడైతే లోడ్ ఎక్కువ పడుతుందో ఈ మోటార్కున్న బేరింగ్స్ పాడైపోతాయి. నాలుగో మిస్టేక్ ఏంటంటే ఈ మోటార్కి బిగించిన స్క్రూస్. ఈ స్క్రూస్ని కనీసం 6 నెలలకు ఒకసారి కూడా చెక్ చేయరండి. నెలల తరబడి అలాగే వదిలేస్తారు. కనీసం స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకోరు. చివరగా ఐదో మిస్టేక్ ఏంటంటే రాంగ్ ఆయిల్. మిషన్కి మిషన్ ఆయిల్ వాడకుండా ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె కానీ, లేదంటే ఇంజిన్ ఆయిల్ కానీ, ఇంకా వేరే ఆయిల్స్ కానీ ఏమైనా ఉంటే మిషన్కి అప్లై చేశారు అంటే మిషన్ ఖచ్చితంగా పాడైపోతుంది. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మిస్టేక్స్ వల్ల చిన్న ప్రాబ్లం అనేది కూడా పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది. అది రిపేర్ చేయించుకోవాలంటే అప్పుడు చాలా ఖర్చు అవుతుంది. మనకింట్లో మిషన్ ఉందంటే మనకు అన్నం పెట్టే టూల్ అది. అందువల్ల దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాము. స్టెప్ బై స్టెప్ మన మిషన్ని పూర్తిగా ఎలాంటి వైబ్రేషన్ లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన మిషన్ టేబుల్ కాళ్ళని వైబ్రేషన్ లేకుండా చేసుకోవాలి. ముందు దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవి రబ్బర్ ప్యాడ్స్. ఇలాంటి రబ్బర్ ప్యాడ్స్ని మిషన్ కాళ్ళ కిందకు వాడండి. వీటిని వాడటం వల్ల మిషన్లో వచ్చే వైబ్రేషన్ని ఇవి రిసీవ్ చేసుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్యాడ్స్ అనేవి ఆటోమొబైల్ షాపుల్లో కానీ లేదంటే హార్డ్వేర్ షాపుల్లో కానీ మీకు 20-30 రూపాయల్లోనే దొరుకుతాయండి. చూడండి, ఇలా మిషన్ కింద 4 పక్కల రబ్బర్ ప్యాడ్స్ని పెట్టి మిషన్ టేబుల్ని గట్టిగా కిందకి ప్రెస్ చేయండి. 4 కాళ్ళు కూడా సమానంగా గ్రౌండ్కి ఆనుకోవాలి. ఏ ఒక్క కాలు కూడా ప్లే ఉండటానికి లేదు. చూడండి, ఇక్కడ మిషన్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ అయిపోయింది. ఈ విధంగా కరెక్ట్గా రబ్బర్ ప్యాడ్స్ పెట్టేసి మిషన్ సెట్ చేసుకోవాలి. ఇది మన మిషన్లో ఫస్ట్ స్టెప్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా చేసుకోండి. రెండో స్టెప్ ఏంటంటే ఈ బెల్ట్. ఇక్కడ చూడండి, ఈ బెల్ట్ పూర్తిగా అరిగిపోయింది, పాడైపోయింది కూడా. బెల్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు పాత బెల్ట్ తీసేసి కొత్త బెల్ట్ని మార్చుకోండి. బెల్ట్ ఈ విధంగా ఉంటే స్లిప్ అయిపోతుంది. చూడండి, బెల్ట్ తిరుగుతుంది, పుల్లి తిరుగుతుంది, కానీ మిషన్ తిరగటం లేదు. దీన్ని ఎంత టైట్ చేసినా సరే ఇంకా లూజ్గానే ఉంటుంది. బెల్ట్ ఈ విధంగా పోయినప్పుడు కొత్త బెల్ట్ వేసుకోండి. ఈ మోటార్ వచ్చేసి ఓల్డ్ టైప్ మోటార్ అండి. దీనికి అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ఇప్పుడు వచ్చే మోటార్స్ అన్నిటికి కూడా బెల్ట్ టైట్ చేసుకోవటానికి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఆ అడ్జస్ట్మెంట్ని కరెక్ట్గా టైట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేశారంటే మధ్యలో గ్యాపు 1 ఇంచ్ ఉండాలి అంతే. ఎక్కువ గ్యాపు ఈ విధంగా ఉందంటే బెల్ట్ లూజ్గా ఉందని అర్థం. ఫుల్ టైట్ చేశారంటే మోటార్ బేరింగ్స్ దెబ్బతింటాయి. మూడో స్టెప్ ఏంటంటే ఈ మోటార్ స్క్రూస్. మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ మోటార్ స్క్రూస్ లూజ్ అవుతాయి. ఈ స్క్రూస్ లూజ్ అయినాయి అంటే మిషన్లో వైబ్రేషన్ వస్తుంది. మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఈ లూజ్ అయిన స్క్రూస్ని టైట్ చేసుకుంటే మన మిషన్లో వైబ్రేషను దాదాపుగా సగం వరకు తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ ఈ స్క్రూస్ని ఎక్కువగా టైట్ చేయొద్దండి. ఎక్కువగా టైట్ చేస్తే ఈ థ్రెడ్స్ స్లిప్ అయిపోయే అవకాశం ఉంది. నాలుగో స్టెప్ ఏంటంటే ఆయిలింగ్. మిషన్కి ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఆయిలింగ్ చేసుకోవాలి. టైలరింగ్ మిషన్స్లో వేసే ఆయిల్ సపరేట్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుందండి. ఏ ఆయిల్ పెడితే ఆ ఆయిల్ వాడకూడదు. అది కూడా ఇక్కడ ఉన్న ఈ ఆయిల్ పాయింట్స్లో 2-3 చుక్కలే వేసుకోవాలి. ఓకే, ఈ షటిల్ ఏరియాలో కానీ లేదా ఈ నీడిల్ బార్ మెకానిజంలో కానీ ఆయిల్ ఎక్కువగా వేయకండి. ఎక్కువగా ఉంటే క్లాత్తో తుడిచేసేయండి. టైలరింగ్ మిషన్స్లో వేసే ఆయిల్నే వాడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసింది టేబుల్ కాళ్ళు, బెల్ట్ టెన్షన్, మోటార్ స్క్రూస్, సరైన ఆయిల్. ఈ 5 థింగ్స్ ఫిక్స్ చేస్తే మీ మిషన్ పూర్తి సైలెంట్గా మారుతుంది. మెకానిక్తో మనకు అవసరమే లేదు. ఒక 200 నుంచి 300 రూపాయలలోపు ఖర్చు. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ టైలర్ ఫ్రెండ్స్కి, మిషన్ యూజర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ పనికొస్తుంది కదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.